వృషభం. జూలై మీ జన్మ నక్షత్రం కృతిక 2, 3, 4 పాదాలు లేదా రోహిణి 1, 2, 3, 4 పాదాలు లేదా మృగశిర 1, 2 పాదాల్లో ఒకటి అయితే మీది వృషభ రాశి అవుతుంది. ఈ రాశి వారికి జూలై ఎలా ఉంటుందో, ఎలాంటి లాభ నష్టాలు చేకూరుతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ రాశి వారికి ఈ నెల మంచి ఫలితాలే గోచరిస్తున్నాయి. కోరికలపై దృష్టి పెడతారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. అనుకోకుండా 1-2 శుభ పరిణామాలు చోటు చేసుకుని జీవితం ఒక మలుపు తిరిగే అవకాశం ఉంది. ఉద్యోగ వాతావరణం సానుకూలంగా ఉంటుంది. కుటుంబంలో శుభకార్యం జరిగే అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాలు ఆశించిన విధంగానే కలిసి వస్తాయి. క్షణం కూడా తీరికలేని పరిస్థితి ఏర్పడుతుంది. అన్ని విధాలుగా యాక్టివిటీ పెరుగుతుంది. దాంపత్య జీవితం సుఖమయంగా కొనసాగుతుంది. ఆర్థిక పరిస్థితి కూడా ఆశాజనకంగా ఉంటుంది. డబ్బులతో అన్నీ సాధించలేమని గుర్తిస్తారు. అగ్రిమెంట్లు, కాంట్రాక్టులు, మార్కెటింగ్, వాణిజ్య ప్రదర్శనలు, ప్రకటనలు, ఉత్తర ప్రత్యుత్తరాలు లాభిస్తాయి. కంటి దోషాలు పెరిగే అవకాశం ఉంది. కొనుగోలు, అమ్మకాల విషయంలో స్వయంగా నిర్ణయాలు తీసుకోండి. స్పెక్యులేషన్కు దూరంగా ఉండడం మంచిది. శత్రువర్గం ఇబ్బంది పెట్టలేని స్థాయిలో ఉంటారు. ఒకనాటి మిత్రులు ఆగర్భ శత్రువులు అవుతారు. అందరూ బలహీనులని భావించవద్దు. తగిన సమయం కోసం వేచి ఉన్నారని గ్రహించండి. జీవితంలో నెరవేరవు అనుకున్న ముఖ్యమైన కార్యక్రమాలను దిగ్విజయంగా పూర్తి చేస్తారు. సాంకేతిక పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. మొండి బకాయిలు వసూలవుతాయి. వృత్తిపరంగా ఈ నెల మీ వృత్తిపరంగా మిశ్రమ ఫలితాలను అందుకుంటారు. గణనీయమైన పనిభారం, పై అధికారులతో సంభావ్య విభేదాలు ఉండే అవకాశం ఉంది. చివరి వారంలో మార్పులు లేదా అనుకోని ప్రయాణాలు ఉండవచ్చు. ఆశించిన ఫలితాలను సాధించడంలో కృషి చేస్తారు. మీ సహనమే మీకు సహాయపడుతుంది. సహోద్యోగుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకండి. ఎందుకంటే ఇది అనవసరమైన సమస్యలకు దారితీస్తుంది లేదా మీ ప్రతిష్టకు భంగం కలిగిస్తుంది. కెరియర్ పరంగా పురోగతి లభిస్తుంది. మీరు కొత్త విషయాలను నేర్చుకోవడానికి అవకాశాలను పొందుతారు. ఉద్యోగులు కార్యాలయంలో ప్రశంసలు పొందుతారు. మీరు ఉద్యోగ స్థిరత్వాన్ని పొందవచ్చు. ఈ కాలంలో మీ కెరియర్లో కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తాయి. అయితే ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు అన్ని విషయాలను పరిగణలోకి తీసుకోవాలి. ఆర్థిక పరంగా ఈ నెలలో మీ ఆర్థిక దృక్పథం కూడా వైవిధ్యంగా ఉంటుంది. నెల ప్రథమార్థం ఎక్కువ ఖర్చు, తక్కువ ఆదాయంతో సాగుతారు. ఏది ఏమైనా 3వ వారం నుంచి మీరు మీ ఆదాయంలో పెరుగుదలను చూస్తారు. ఖర్చులు తగ్గుతాయి. దీంతో మీ ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉంటుంది. కుటుంబ పరంగా ఇంటి విషయంలో మీరు మరింత సామరస్యంగా గడుపుతారు. మీ కుటుంబ సభ్యుల నుంచి మద్దతును పొందుతారు. సంతోషకరమైన కుటుంబ కార్యక్రమాలకు హాజరయ్యే అవకాశాన్ని పొందుతారు. ఈ నెల ఇల్లు లేదా ఆస్తి సంబంధిత విషయాలతో వ్యవహరించడానికి అనుకూలంగా ఉంటుంది. ఇది గృహ వ్యవహారాలను పరిష్కరించే సమయాన్ని సూచిస్తుంది. ఆరోగ్యానికి సంబంధించి ఈ నెల బాగుంటుంది. ముఖ్యంగా మొదటి 2 వారాల్లో తలనొప్పి, జ్వరం వచ్చే అవకాశం ఉంది. సరైన జాగ్రత్తలు తీసుకోవడం, హైడ్రేటెడ్గా ఉండడం, సంభావ్య ఆరోగ్య సమస్యలను తగ్గించడానికి మీ ఆరోగ్యంపై దృష్టి పెట్టడం చాలా ముఖ్యం. ఆరోగ్యపరంగా మెరుగైన ఫలితాలను సాధిస్తారు. ఈ కాలంలో మీ ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలి. అలాగే క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. అదేవిధంగా మీరు మీ మానసిక ఆరోగ్యంపై శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం. వివాహం కోసం ఎదురుచూస్తున్న వారికి మంచి సంబంధాలు కుదురుతాయి. అంతా ప్రతికూల వాతావరణం కనపడుతుంది. మీరు కొందరు వ్యక్తులను ప్రత్యేకంగా కలుసుకునే అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య సంబంధాలు మెరుగుపడతాయి. మీ భాగస్వామి తోడు, సహకారం మీకు ఎళ్లవేళలా అందుతుంది. ఇద్దరూ కలిసి నిర్ణయాలు తీసుకుంటారు. పిల్లల విషయంలో మంచి నిర్ణయాలు తీసుకుని వారి విజయాలకు అనుగుణంగా ప్రోత్సహిస్తారు. వ్యాపార పరంగా వృషభ రాశిలో ఉన్న వ్యాపారులు ఈ నెలలో సగటు వృద్ధిని చూస్తారు. ప్రతి వెంచర్లో ఆటంకాలు, ఆలస్యాలు ఎదురవుతాయి. కొత్త వ్యాపారాలు ప్రారంభించడం కంటే ఓపిక పట్టాల్సిన సమయం ఇది. స్థిరమైన పురోగతి, ఉత్పన్నమయ్యే ప్రతి సవాలును అధిగమించడం కీలకం. వ్యాపారంలో అధునాతనమైన పద్ధతులను అవలంబించి అభివృద్ధిని సాధిస్తారు. చిన్న చితకా వ్యాపారాలు, చేతి వృత్తులు, ఆధ్యాత్మిక వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. ఎగుమతి, దిగుమతి వ్యాపారాలు లాభిస్తాయి. విద్యాపరంగా వృషభ రాశి విద్యార్థులకు ఈ నెలలో చదువుపై ఏకాగ్రత పెరుగుతుంది. ఏకాగ్రత, ఆసక్తి తగ్గుతుంది. కానీ దీన్ని అధిగమించడం విద్యా విజయానికి కీలకం. కాబట్టి మీ అధ్యయనాలకు ఎక్కువ సమయం కేటాయించండి. ఈ సవాలు దశను దాటి ముందుకు వెళ్ళడానికి పెద్దవారి సహాయం తీసుకోండి. ప్రత్యర్థి వర్గంలోని కొందరు మీతో స్నేహ సంబంధాలను పెంచుకుంటారు. ఈ పరిణామం మీకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. విదేశీ విద్య, ఉద్యోగ అవకాశాలు కలిసి వస్తాయి. అనుకోని అవకాశాలు లాభిస్తాయి. వాటిని సద్వినియోగం చేసుకుంటారు. మీ వ్యక్తిత్వాన్ని నిరూపించుకోవాలని గట్టి పట్టుదలతో ఉంటారు. మంచి ఫలితాలు సాధిస్తారు. దూర ప్రాంతాల నుంచి ప్రతిష్టాత్మకమైన ఆహ్వానం అందుకుంటారు. న్యాయపరమైన చిక్కుల్లో ఉన్న మీ వాళ్లను రక్షించవలసిన బాధ్యత మీపై పడుతుంది. కనుమరుగైన వస్తువులు తిరిగి లభిస్తాయి.
స్వల్ప కారణాలు పెరిగి పెద్దవై భేదాభిప్రాయాలు ఎక్కువై ముఖ్యమైన వ్యక్తులతో చట్టపరంగా విడిపోతారు. ఇరువైపులా సర్దుకుపోయే మనస్తత్వం ఉండదు. విడిపోవడమే పరిష్కార మార్గం అవుతుంది. గతంలో మీకు రవ్వంత సహాయం చేసిన వాళ్ళు ఆ సహాయాన్ని భూతద్దంలో చూపి గొప్ప మేలు చేశామని ప్రచారం చేస్తారు. మీ నుంచి పెద్ద మొత్తంలో సహాయాన్ని ఆశిస్తారు. న్యాయ నిపుణుల సలహాలు, సంప్రదింపులు జరిపిన తర్వాత వివాదంలో ఉన్న ఓ ఆస్తిని కొనుగోలు చేస్తారు. మొత్తం మీద ఈ రాశి వారికి నెలలో ఉద్యోగంలో మంచి ఫలితాలు ఉంటాయి. బుద్ధి బలంతో పనిచేసి అధికారుల మెప్పు పొందుతారు. తోటి వారికి ఉపయోగపడే పనులను చేస్తారు. మీ రంగాల్లో శ్రమకు తగ్గ ఫలితాలు ఉంటాయి. ఉత్సాహంగా పనిచేస్తే గొప్పవారవుతారు. అజాగ్రత్త వద్దు. కీలక వ్యవహారాల్లో తొందరపాటు పనికిరాదు. అవసరానికి తగిన సహాయం అందుతుంది. వ్యాపారంలో లాభదాయకమైన ఫలితాలు ఉంటాయి. విందు వినోదాల్లో పాల్గొంటారు. సమాజంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. కొన్ని పనులు నిదానంగా పూర్తి చేస్తారు. ఆత్మీయులతో స్వల్ప వివాదాలు నెలకొన్నా సర్దుబాటు చేసుకుంటారు. రావాల్సిన బాకీలు అందుతాయి. ప్రత్యర్థులను మార్చడంలో సఫలమవుతారు. ఇంట బయట అనుకూల పరిస్థితి నెలకొంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. తీర్థయాత్రలు చేస్తారు. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. వాహన యోగం. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు సమకూరుతాయి. ఉద్యోగులకు మంచి గుర్తింపు వస్తుంది. రాజకీయ వర్గాలకు నూతనోత్సాహం ఉంటుంది. మొత్తంగా వృషభ రాశి వారికి జూలై నెలలో మీ వ్యక్తిగత లక్ష్యాలు, వ్యక్తిత్వాన్ని మెరుగుపరుచుకుంటారు. వ్యక్తిగత ఆర్థిక విలువలకు ప్రాధాన్యత పెరుగుతుంది. మీ వ్యక్తిగత కోరికలపై దృష్టి పెడతారు. కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకొని మేధో కార్యకలాపాలు మీకు అనుకూలంగా మలుచుకుంటారు. అలాగే చిన్న ప్రయాణాలు చేస్తారు. ఈ ప్రయాణాల వల్ల కొంత ఉపయోగకరంగా ఉంటుంది. రోజువారీ దినచర్యలు, ఆరోగ్య విషయాలలో అనుకూలంగా ఉంటాయి. ఈ నెల మీ వృత్తిలో మిశ్రమ ఫలితాలను అందిస్తుంది. గణనీయమైన పనిభారంపై అధికారులతో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. కొంచెం జాగ్రత్తగా వ్యవహరిస్తే అంతా అనుకూలంగా మారుతుంది. చివరి వారంలో మార్పులు లేదా అనుకోని ప్రయాణాలు రావచ్చు. ఆశించిన ఫలితాలను సాధించడంలో మీ కృషి, సహనమే మీకు సహాయపడతాయి. సహోద్యోగుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకండి. ఎందుకంటే ఇది అనవసరమైన సమస్యలకు దారితీస్తుంది లేదా మీ ప్రతిష్టకు భంగం కలిగిస్తుంది. వృషభ రాశి విద్యార్థులకు ఈ నెలలో చదువుపై ఏకాగ్రత పెరుగుతుంది. ఏకాగ్రత, ఆసక్తి తగ్గవచ్చు, కానీ దీనిని అధిగమించడం విద్యా విజయానికి కీలకం. కాబట్టి మీ అధ్యయనాలకు ఎక్కువ సమయం కేటాయించండి. అలాగే ఈ సవాల్ దశను దాటి ముందుకు వెళ్ళడానికి పెద్దవారి సహాయం తీసుకోండి. ఈ నెలలో మీ ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. నెల మొదట్లో తక్కువ ఆదాయం ఉంటుంది. కాబట్టి కొన్ని ఖర్చులు తగ్గించుకోవాలి. ఏది ఏమైనా 3వ వారం నుంచి మీరు మీ ఆదాయంలో పెరుగుదల, ఖర్చులు తగ్గుదలను చూసే అవకాశం ఉంది. తద్వారా మీ ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉంటుంది. ఇంటి విషయంలో మీరు మరింత సామరస్యపూర్వక సమయాన్ని గడుపుతారు. మీ కుటుంబ సభ్యుల నుంచి బలమైన మద్దతును ఆశించండి. సంతోషకరమైన కుటుంబ కార్యక్రమాలకు హాజరయ్యే అవకాశం ఉంది. ఈ నెల ఇల్లు లేదా ఆస్తి సంబంధిత విషయాల్లో వ్యవహరించడానికి అనుకూలంగా ఉంటుంది. ఇది గృహ వ్యవహారాలను పరిష్కరించే సమయాన్ని సూచిస్తుంది. ఆరోగ్యానికి సంబంధించి ఈ నెల యావరేజ్గా ఉంటుంది. ముఖ్యంగా మొదటి 2 వారాల్లో తలనొప్పి, జ్వరం వచ్చే అవకాశం ఉంది. సరైన జాగ్రత్తలు తీసుకోవడం, హైడ్రేటెడ్గా ఉండడం, ఆరోగ్య సమస్యలను తగ్గించడానికి మీ ఆరోగ్యంపై దృష్టి పెట్టడం చాలా ముఖ్యం. యోగా, ధ్యానం చేయడం మంచిది. బయట ఆహారం తగ్గించుకుంటే మంచిది. వృషభ రాశి వ్యాపార యజమానులకు ఈ నెలలో సగటు వృద్ధిని ఆశిస్తారు. వృత్తి, వెంచర్లో ఆటంకాలు, ఆలస్యాలు ఎదురవుతాయి. కొత్త వ్యాపారాలు ప్రారంభించడం కంటే ఓపిక పట్టాల్సిన సమయం ఇది. స్థిరమైన పురోగతి ఉత్పన్నమయ్యే ప్రతి సవాలును అధిగమించడం కీలకం. వ్యాపారాలలో విస్తరణ కార్యక్రమాలు ముమ్మరం చేస్తారు. ఉద్యోగాలు మరింత ఆశాజనకంగా సాగుతాయి. నిరుద్యోగులు కొత్త ఉపాధి అవకాశాలు దక్కించుకుంటారు. పారిశ్రామిక వర్గాలకు విచిత్రమైన సంఘటనలు ఎదురవుతాయి. వారం మధ్యలో కుటుంబంలో చికాకులు తొలగుతాయి. మానసిక ఆందోళన కొంతవరకు తగ్గుతుంది. చేపట్టిన కార్యక్రమాలలో పురోగతి కనిపిస్తుంది. బంధువుల నుంచి అందిన సమాచారం ఊరట కలిగిస్తుంది. వాహనాలు, గృహం కొనుగోలు యత్నాలు కలిసి వస్తాయి. ఆలయాలను సందర్శిస్తారు. విద్యార్థులకు అనుకూల ఫలితాలు రావచ్చు. వృషభ రాశి వారికి గడిచిన నెల కన్నా ఈ నెల అనుకూలంగా ఉంటుంది. ఆదాయం పెరుగుతుంది. ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి. మీరు చేసే ప్రయత్నాల్లో విజయం సాధిస్తారు. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన పురోగతి ఉంటుంది. నిరుద్యోగులు మంచి ఉద్యోగంలో స్థిరపడతారు. వ్యాపారంతో సంబంధం ఉన్న వ్యక్తులు ఆశించిన ప్రయోజనం పొందుతారు. ప్రేమ, స్నేహ సంబంధాలు మీకు అనుకూలంగా ఉంటాయి. మీ ఆహారం, దినచర్యలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. మీ భావోద్వేగాలను నియంత్రించుకోవాలి. కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు 1కి 2 సార్లు ఆలోచించాలి. వివాదాలకు దూరంగా ఉండాలి. జూలై మాసంలో ప్రేమ సంబంధంలో చాలా జాగ్రత్తగా ముందుకు సాగండి. వైవాహిక జీవితాన్ని సంతోషంగా ఉంచడానికి జీవిత భాగస్వామి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలి. నిత్యం శివస్తోత్రం పఠించాలి. పాటించవలసిన పరిహారం ఏంటంటే
ఈ రాశివారు ఉగాది తర్వాత విష్ణుమూర్తిని పూజించాలి. ప్రతి బుధవారం విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పఠించాలి. ప్రతికూల ప్రభావాలను తగ్గించుకునేందుకు 10 ముఖాల రుద్రాక్షలను ధరించాలి. బుధవారం రోజున పచ్చని వస్త్రాలు ధరించి విష్ణు పూజ చేయాలి. ఏకాదశి రోజున ఉపవాస వ్రతం ఆచరించాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.